జూన్ 2025 ప్రధానమైన కరెంట్ అఫైర్స్లో భాగంగా మరొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే జి సతీష్ రెడ్డి జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా 2025 నుంచి 2027 జూన్ 9 వరకు నియమితులు కావడం జరిగింది. మరి ఇతను మాజీ పదవులు చూసుకుంటే డిఆర్డిఓ చైర్మన్గా 2018 నుంచి 2022 వరకు రక్షణ శాఖ సాంకేతిక సలహాదారుడుగా కూడా పనిచేయడం జరిగింది. విద్యా ప్రాథమికత చూసుకుంటే అనంతపురం జేఎన్టీ నుంచి బీటెక్, హైదరాబాద్ జేఎన్టీ నుంచి ఎంఎస్, పిహెచ్డి కూడా ఈయన పూర్తి చేశారు. శాస్త్రవేత్తగా ఇతని యొక్క కెరీర్ ప్రారంభించారు. 1986లో డిఆర్డిఓలో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరడం జరిగింది. మరి నాగ్, క్యూఆర్ఎస్ఎం, రుద్రం, బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రాంలలో కీలక పాత్ర కూడా ఇతను పోషించడం జరిగింది. మరి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ మొదటి పరీక్షను విజయవంతంగా పరీక్షించారు. మరి ఇతని జన్మస్థలం చూస్తుంటే నెల్లూరు జిల్లా మహిమలూరు గ్రామంలో 1963 జూలై 1న ఇతను జన్మించడం జరిగింది. మరొక అంశం, మరి వాయుసేనలో మరొక ముందడుగు పడింది. తేజస్ MK1A అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక తేజస్ MK1A యుద్ధ విమానాలు ఈ నెలాఖరులోగా భారత వాయుసేనలో చేరనున్నాయి. మొత్తం 83 విమానాలు దశల వారీగా సమకూర్చనున్నారు. మరి ఇజ్రాయెల్ యొక్క భాగస్వామ్యం, ఇజ్రాయెల్ ఎల్టా సిస్టమ్స్ అభివృద్ధి చేసిన AESA రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే వంటివి తేజస్లో కూడా అమర్చడం జరిగింది. రఫేల్ క్షిపణుల్లో సామర్థ్యం పెంచారు. తేజస్లో రఫేల్ యుద్ధ విమానంలో వాడే రాడార్, గైడెడ్ డెర్బీ క్షిపణులు అమర్చడం వల్ల దాని యుద్ధ పాఠవం పెరుగుతుంది. మరి MiG-21లకు బదులుగా జాక్వార్ వంటి వాటికి తేజస్ యుద్ధ విమానాలు ఉపయోగించనున్నట్లు కేంద్రం నిర్ణయించింది. మరి భవిష్యత్తులో మరిన్ని వేరియంట్లు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. తేజస్ భావి వెర్షన్లు మరింత ఆధునికంగా ఉండేలా HAL అభివృద్ధి చేస్తోంది. ఇందులో మెరుగైన వింగ్స్, ఎలక్ట్రానిక్స్ కూడా ఉండనున్నాయని ఇక్కడ ఈ అంశం ద్వారా తెలుస్తుంది. ఇక విద్యుత్ ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమా పథకం ప్రారంభించారు. సో కోటి వరకు రాష్ట్రంలోని 51,968 మంది విద్యుత్ ఉద్యోగులకు వ్యక్తిగత ప్రమాద బీమా కింద ₹1,00,00,000 వరకు పరిహారం లభించే పథకం అనేది ప్రారంభించడం జరిగింది. మరి దీనికి ఆర్థిక భద్రత లక్ష్యం ప్రమాదం వల్ల అంగవైకల్యం కలిగితే 80 లక్షలు, సహజ మరణం అయితే 10 లక్షలు, కుటుంబ సభ్యులకు కలిపి 20 లక్షల వరకు బీమా అనేది అందించడం జరుగుతుంది. ఉద్యోగుల వాటా అవసరం లేదు. ఈ బీమా పథకానికి ఉద్యోగుల నుంచి వాటా చెల్లింపులు అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా అమలు చేస్తుంది. బ్యాంకర్లతో కలిసి విద్యుత్ సంస్థలు ఒప్పందం చేసుకోవడం ద్వారా ఈ పథకం ప్రారంభమైంది. ఇతర ప్రయోజనాలు చూసుకుంటే ఈ పథకం ద్వారా విద్యా, వివాహ రుణాలు కూడా అందుబాటులోకి ఉంటాయని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పథకం పూర్తిగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలంగాణలో బాలికల బాలుర నిష్పత్తి తగ్గుముఖం పట్టింది. సో పూర్తిగా మనం లెక్కలు చూస్తే తెలంగాణలో బాలికల జనన నిష్పత్తి చాలా తగ్గింది. సో దీనికి కారణాలు ఏంటి అని అంటే చూడండి, తక్కువ నిష్పత్తి. 2022లో తెలంగాణలో ప్రతి 1000 బాలులకు 907 బాలికలు మాత్రమే జన్మించారు. ఇది దేశంలో 3వ అత్యంత తక్కువ నిష్పత్తి అని చెప్పొచ్చు. మరి జాతీయ సగటుతో పోలిస్తే దేశ సగటు 1000 బాలులకు 910 బాలికలు కాగా తెలంగాణ నిష్పత్తి చాలా తక్కువగా ఉందని మనకి ఇక్కడ తెలుస్తుంది. నికర జనాభా చూసుకుంటే దేశంలో జననాలు మరణాల మధ్య వ్యత్యాసం ద్వారా జనాభా 1.67 కోట్లు పెరిగింది. అంటే జననాలు పెరగడం, మరణాలు తగ్గడం ద్వారా ఈ యొక్క మన జనాభా అనేది పెరగడం జరిగింది. మరి పట్టణాల్లో ఎక్కువగా జననాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 56.5% జననాలు పట్టణాల్లో, అదేవిధంగా 43.5% గ్రామీణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. మరి దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ మనకు అందుబాటులో ఉంది. మరి ఇక్కడ తెలంగాణ గణాంకాలు చూసుకుంటే మొత్తం జననాలు 7,03,362 కాగా దీంట్లో బాలురు 3.68 లక్షలు, బాలికలు 3.34 లక్షలు, మరణాలు చూసుకుంటే 2.44 ల్యాక్స్, పురుష మరణాలు చూసుకుంటే 1.44 ల్యాక్స్, మహిళా మరణాలు చూసుకుంటే 1 లక్షగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇవి ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఇక భారత్కు మ్యానేజ్ షూటింగ్ వరల్డ్ కప్లో మొదటి పథకం లభించింది. మరి ఇలవేనిల్ వలరివాన్ కాంస్యం గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 231.2 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి భారత్కు కాంస్య పథకం తెచ్చింది. ఆఖరి పోరులో తన జోరు కొనసాగించింది. మొదటి 12 షాట్ల తర్వాత 127.7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న చివర్లో తడబడి 3వ స్థానానికి పరిమితమైంది. మరి ఇతర భారత షూటర్లు చూసుకుంటే రౌమ్య ఉన్నాల్ 13వ స్థానం, అనన్య నాయుడు 15వ స్థానం, వరుణ్ తోమర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో
160.3 పాయింట్లు. ఈషా సింగ్ 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ 394 పాయింట్లు. అదేవిధంగా పురుషుల విభాగంలో విశాంత్ రావత్ 582 పాయింట్లతో 5వ స్థానంలో నిలవడం జరిగింది. దేశంలో తొలిసారిగా ఏఐ సాయంతో నారింజ సాగు చేపడుతున్నారు. సో దానికి సంబంధించి మన ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం ఒకసారి. గౌరవ్ బిజ్వే ఆధునిక రైతు, మహారాష్ట్ర విదర్భ ప్రాంతం అమరావతి జిల్లా బార్చి గ్రామానికి చెందిన యువ రైతు గౌరవ్ బిజ్వే తన 8వ ఎకరాల నారింజ తోటలో ఏఐ సాంకేతికతతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ యొక్క నారింజని సాగు చేస్తున్నారు. ఇంటి నుంచే తోటపై నిఘా పెట్టి మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుండే నిత్యం 1200 నారింజ చెట్లను ట్రాక్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ అమలుకు ఆయన 60,000 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. మరి ఏఐ సెన్సర్ల ప్రత్యేకత ఏమిటి అంటే నేల, చెట్టు ఆరోగ్యం, వాతావరణం, ఉష్ణోగ్రత వంటి అంశాలను ఏఐ సెన్సర్లు గుర్తించి చీడపిళ్ల గురించి ముందే హెచ్చరించడం జరుగుతుంది. నాణ్యతలతో పాటు ఆదా కూడా ఉంటుంది. నీటి వాడకం, క్రిమిసంహారక మందులు గణనీయంగా తగ్గి ప్రతి చెట్టు 1000 నుంచి 1500 నారింజలు ఉత్పత్తి అవుతున్నాయి. సో దేశంలో ఇది తొలి ప్రయోగం అని చెప్పొచ్చు. భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత నారింజ సాగుగా ఈ వ్యవసాయ నిపుణులు డాక్టర్ భూషణ్ గోసాని ఇది ప్రకటించడం జరిగింది. ఇక భారతదేశ జనాభా 146 కోట్లు దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా అవతరించింది. సో ఇక్కడ చూసుకుంటే భారత జనాభా కొత్త మైలురాయి ఇక్కడ మనం చూడొచ్చు. జనాభా 146 కోట్లు దాటి ప్రపంచంలోనే ప్రథమ స్థానం. ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 146 కోట్లకు పైగా ఉండగా చైనాని మించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన భారతదేశం నిలిచింది. మరి ఎందుకు అనంటే జనరల్ రేటు చాలా తగ్గింది కాబట్టి 1.98కు పడిపోయింది. ప్రస్తుతం దేశంలో జనరల్ రేటు 1.98గా ఉంది. ఇది రిప్లేస్మెంట్ స్థాయి అయిన 2.1 కన్నా చాలా తక్కువ. అంటే భవిష్యత్తులో జనాభా వృద్ధి నెమ్మదిస్తుందని దీనికి అర్థం. సంతాన సమస్యలు, లక్ష్యాలను చేరలేకున్న కోట్లాది మంది దంపతులు తమ సంతానాల లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. ఇది గమనించదగ్గ అంశమని ఈ యొక్క నివేదిక పేర్కొనడం జరిగింది. మరింత ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుబాటులో ఉంది. సో యువశక్తి ఆశాజనక స్థితిలో ఉందా? జనరల్ రేటు తగ్గినప్పటికి కూడా జనాభాలో 66% మంది పనిచేసే వయస్సు 15 నుంచి 64 వయస్సులో ఉండడం జరిగింది. మరి 0 నుంచి 14 వయస్సులో 24% మంది, 11 to 19 వయస్సులో 17% మంది, 10 to 24 వయస్సులో 36% మంది. ఇది ఆర్థిక అభివృద్ధికి ఒక అవకాశంగా మారనుంది. మరి ఆదాయం పెరుగుతోంది. ఇక్కడ దేశ సగటు ఆదాయం పెరుగుతోంది. పురుషులు 71 సంవత్సరాలు, మహిళలు 74 సంవత్సరాలు. ఇది గతం కంటే చాలా ఎక్కువ అని మనకి ఇక్కడ నంబర్స్ చెప్తున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాలి, ప్రతి నంబర్ గుర్తుంచుకోవాలి. ఇక మరొక అంశం ఏంటంటే ప్రకృతి సిద్ధ ద్రావణాన్ని ఉపయోగించి దోమల్ని చంపేటటువంటి ద్రావణాన్ని మనకు కనుగొనడం జరిగింది. ప్రొఫెసర్ ఎం మాధవి కృషితో ఈ యొక్క ద్రావణం అనేది మనకు కనుగొనడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి జంతుశాస్త్ర ప్రొఫెసర్ ఎం మాధవి దోమలను చంపే ప్రకృతి సిద్ధ ద్రావణాన్ని అభివృద్ధి చేశారు. మరి ద్రావణం తయారీ చూసుకుంటే కాలోట్రోపిన్, ప్రాసెరా, కథరాన్సస్, రోజియన్ వంటి ఔషధ మొక్కల చూర్ణానికి జింక్ ఆక్సైడ్ కలిపి ఈ ద్రావణాన్ని తయారు చేశారు. మరి పరీక్షల ఫలితాలు చూసుకుంటే ఇది ఇళ్లలో, డ్రైనేజీలలో పిచికారీ చేయగా దోమలు మరణించినట్లు పరిశీలనలు స్పష్టం చేశాయి. మరి అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించిందా? చైనాలోని జియాన్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాధవి పరిశోధన ప్రశంసల పాలైంది. మరి అంతర్జాతీయ గుర్తింపు చూసుకుంటే చైనాలోని జియాన్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాధవి తన పరిశోధనకు ప్రశంసలు అందాయి. చైనా ఎంటమాలజీ సొసైటీ నుంచి ప్రశంసా పత్రాన్ని ఈమె అందుకోవడం జరిగింది. మరి పేటెంట్ అండ్ మార్కెట్ ప్రణాళిక చూసుకుంటే ఈ ద్రావణానికి పేటెంట్ దరఖాస్తు జరుగుతోంది. వ్యాపార సంస్థలు ముందుకు వస్తే మార్కెట్లో మస్కిటో రిపెల్లెంట్గా విడుదల చేయాలని మాధవి ఆశాభావం వ్యక్తం చేశారు. సో ఇది మంచి ఒక ముందడుగు. సో దోమలను నివారించడం ద్వారా అంటురోగాలు, అంటువ్యాధులు మనం చాలా వరకు తగ్గించవచ్చు. సో ఇది మనకు ఒక మన దేశంలో ఒక మంచి ముందడుగా మనం చెప్పవచ్చు. దీని నుంచి ఎక్కడి నుంచైనా మనకు ఒక చిన్న పాయింట్ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు గమనించాలి. ఇక భారత్లో పేదరికం అనేది తగ్గుతుందని నివేదికలు చెప్తున్నాయి. సో అత్యంత పేదల సంఖ్య తగ్గిందని ఇక్కడ మన నివేదిక చెప్తుంది. 2023లో భారత్లో అత్యంత పేదలు కేవలం 4.6% ఉండగా ఇది 2021లో 6.3% మాత్రమే ఉండేది. సో దశాబ్ద క్రితం 2011లో 27.1%గా ఉండడం జరిగింది. ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు తాజా నిర్వచనం ప్రకారం రోజుకు $3 అంటే 227 రూపాయలు ఆదాయం కన్నా తక్కువ వారిని పేదలుగా పరిగణిస్తారు. ఈ ప్రమాణానికి తగ్గ వారిలో భారత్లో అధికంగా తగ్గుదల కనిపించింది. ఆర్థిక అభివృద్ధి ప్రభావం దేశంలో వృద్ధి రేటు పెరగడం, ప్రభుత్వ పథకాల అమలు వల్ల పేదరికం అనేది గణనీయంగా తగ్గిపోతుంది. గృహ రుణ భారం తక్కువ ఉండడం, ఇతర అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో పోలిస్తే భారత్ ప్రజల్లో గృహ రుణ భారం తక్కువగా ఉంది.
మరి భారతదేశం 12%, ఇతర దేశాల్లో 19%గా ఈ యొక్క గృహం యొక్క రుణభారం ఉంది. మరి ఆర్బీఐ పెట్టుబడుల ప్రభావం చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపుల్లో వృద్ధి సాధనకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఎస్బీఐ విశ్లేషణ వెల్లడించింది. ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం చాలా అవసరమని కూడా సూచించింది. సో ఇది గణనీయంగా పేదలు తగ్గుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఉచిత పథకాలు కావచ్చు, లేకపోతే రుణాలు కావచ్చు, దీనివల్ల ఈ యొక్క పేదరికం అనేది తగ్గుతుందని కొన్ని మనకు నివేదికలు చెప్తున్నాయి. ఇక భారత వృద్ధి రేటు పెరుగుతుందని చెప్పేసి ఒక తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే 2025-26లో భారత్ వృద్ధి రేటు 6.3%గా ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇది జనవరిలో అంచనా వేసిన 6.7 కంటే చాలా తక్కువ. వృద్ధిలో స్వల్పకోత. ఏప్రిల్ అంచనాలో ఇది 6.1%గా ఉండగా తాజా గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికలో 6.3% వద్ద నిలవడం జరిగింది. మరి భవిష్యత్తు అంచనా చూసుకుంటే 2026-27 వరకు భారత వృద్ధి రేటు 6.5% ఉండొచ్చని అంచనా వేసింది. ఇది ముందు అంచనాల కంటే 0.2% తక్కువ అని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మరికొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. వాణిజ్య ఆందోళనలో విధానపరమైన అనిశ్చితులు ఉన్నటువంటి నేపథ్యంలో 2025లో ప్రపంచ వృద్ధి రేటు 2.3%కి పరిమితం కావచ్చని చెబుతోంది. ఇది 2008 ఆర్థిక సంక్షోభ స్థాయికి చాలా దగ్గరగా ఉందని చెప్పొచ్చు. మరి అమెరికా మరియు చైనా అంచనాలు చూసుకుంటే అమెరికా వృద్ధి రేటు 2025లో 1.4%, చైనా వృద్ధి రేటు 2025లో 5%, 2026లో 4%గా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు గమనించాలి.